అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన యొక్క రెక్కల చాటును మనం భద్రపరిచి కాచి కాపాడినందుకు ముందుగా దేవాలయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. ఈరోజు ఆయన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇక నువ్వు కాచి కాపాడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మా నోటని మాట ఉంచి ప్రభువా ప్రతి ఒక్కరికి బయలుపరచండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోను ఫలింపును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్ చెప్పారా అండి? ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుడు మరి ఒక దినాన్ని ఇచ్చారు కదా. మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దామండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులో కొందరు అక్కడ కూర్చునిండి వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేస్తున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగల వాడవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఇక్కడ మనం వింటున్నాం కదండి. ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే ఒక పక్షవాయువు అంటే పక్షవాతంతో ఉన్న వ్యక్తి కనపడుతున్నాడండి. అయితే ఆ వ్యక్తి పక్షవాయువుతో ఉన్నప్పుడు ఎలా రాగలుగుతాడు? దేవుని దగ్గరికి రాలేడు. ఆయన స్వస్థపరుస్తున్నారని తెలిసి కొందరు మనుషులు ఏం చేశారంటే ఆ పక్షగల వాయువు వ్యక్తిని మంచంతో సహా తీసుకెళ్ళారు. యేసు ప్రభువు గారు ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళడమే కాకుండా ఆ ఇంటికి తీసుకెళ్ళడమే కాకుండా అక్కడ చోటు లేకపోతే ఆ ఇంటి పైన పైకప్పు విప్పి కప్పులో నుంచి కిందకి దించారంటండి. ఎంత గొప్ప విశ్వాసము కదండి. అయితే ఆయన వారి విశ్వాసము చూచి, నీ విశ్వాసము వల్ల నీ పాపము క్షమించబడినది అని చెప్పి అతన్ని స్వస్థపరచండి. ఇక్కడ మనము చూస్తున్నాము, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడ. ఎవరి విశ్వాసం అండి? ఎవరి విశ్వాసము? అక్కడ ఆ వ్యక్తిని పక్షగల వాయువు తీసుకొచ్చిన వ్యక్తుల్ని చూచి, వారి యొక్క విశ్వాసమును చూచి, దేవుడు వారి విశ్వాసాన్ని చూచి నీ పాపము క్షమించబడినవని ఈ పక్ష వాయువు గలవానితో చెప్పాడంటండి. ఎంత గొప్ప విశ్వాసము కదండి. అటువంటి విశ్వాసమును మనం కలిగి ఉన్నాం. శ్రమ వచ్చిన ఎలా కృంగిపోతున్నాం, కానీ శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయిన వాడు చేత కానీ మనం అవుతామండి. శ్రమ వచ్చిందని కానీ ఇంకేదో వచ్చిందని కానీ మనం కృంగిపోయే వరం కాకుండా, ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యం, ఏ వ్యాధి అయినా గొప్ప విశ్వాసము కలిగి మనము జీవిద్దామండి. గొప్ప విశ్వాసం, ఆవగింజంత విశ్వాసము ఉంటే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడవేయబడినప్పుడు అది పడవేయబడుతుందండి. విశ్వాసం, నీ విశ్వాసం ఎలా ఉంది అంటే గొప్ప విశ్వాసముగా ఉందా, లేకపోతే నలిగిపోయి క్షణంలో వాడిపోయే విధముగా ఉందా అనేది ఆలోచించుకోవాలండి. విశ్వాసము కలిగి మనము జీవించే వారంగా ఉండాలి. మన జీవితంలో విశ్వాసం ఉండాలి. దేవుడు ప్రతి కార్యాన్ని చేస్తాడండి. సమయమందును అసమయమందును ప్రార్థించవలనని ఉంది. ప్రతి దానికి సమయం కలదంటండి. ఆత్మీయ సహోదరి సహోదరులారా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మన విశ్వాసమును బలపరుచుకుందామండి. ఎలా బలపరుచుకోవాలంటే ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడం వలన మన విశ్వాసం బలపడుతుంది. ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడమే కాదు, దాన్ని అన్వయించుకోవడం వల్ల మన జీవితాల్లోనూ దాన్ని అనుసరించి నడుచుకుంటూ ద్వారా మన విశ్వాసం బలపడుతుందండి. విశ్వాసంతో నీవు ప్రార్థిస్తే దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు. విశ్వాసంతో ఆ యొక్క నలుగురు మనుషులు ఆ పక్షగల వాయువు వ్యక్తిని తీసుకువచ్చి దేవుని ఎదుట పెట్టినప్పుడు వారి విశ్వాసంతో ఈ పక్ష వాయువు గల వ్యక్తి
స్వస్థపరచబడ్డాయండి. అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయులు అంటున్నారంట, ఇదేంటి ఇలా చెప్తున్నాడు, దేవుడు తప్ప ఇంకెవరికి పాపాలు క్షమించే హక్కు లేదే అని వారు నసుగుతూ సనుగుతూ మాట్లాడుతున్నారంటండి. దేవుడు ఆ పక్షవాయువు గలతో తీసుకొచ్చిన వారి విశ్వాసమును బట్టి నీ పాపములు క్షమించబడినవి అన్నప్పుడు వీళ్ళు ఇలా చేస్తుంటే దేవుడు అంటున్నారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు, మీరెందుకు ఇలా అంటున్నారు? మనుష్య కుమారుడికి, దేవుని యొక్క కుమారునికి హక్కు ఉంది. పాపములు క్షమించుట సులభమా అని దేవుడు అడిగినప్పుడు ఆయన పాపాన్ని క్షమించడమే కాదు, ఆ వ్యక్తిని లేవనెత్తాడు. లేవలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజే ఈ క్షణమే నిన్ను లేవనెత్తుతాడండి. హల్లెలూయా. దేవుడు నిన్ను అభిషేకించి ఆత్మీయ వరములతో నింపుతాడు. విశ్వాసము కలిగి నీవు ఆయన యందు విశ్వాసంతో నిలిచి ప్రార్థిస్తే ఆయన నీకు సమస్తము చేయగలిగే దేవుడండి. విశ్వాసముతో వారు చేశారు, ఈ వ్యక్తి పొందుకున్నాడండి. పొందుకుంటున్నావా? విశ్వాసంతో ఉన్నా నాకు ఏమీ జరగట్లేదు. ఆవగించంత విశ్వాసమే కొండను తీసుకువెళ్ళి సముద్రంలో పడవేసినప్పుడు ఆవగించంత అవిశ్వాసము మన జీవితాన్ని ఎంతలా పాడు చేస్తుందండి. విశ్వాసమైన భక్తి గొప్ప లాభసాధకం అండి. విశ్వాసంతో మనం ప్రార్థించాలి, విశ్వాసంతో మన జీవితాన్ని కట్టుకోవాలి. నీకు ఏ సమస్య ఉన్న దేవుడు ఈరోజు నిన్నే లేవనెత్తబోతున్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తడమే కాదు, నీ కుటుంబం అంతటిని లేవనెత్తి ఆయన రెక్కల కంచె వేసి విశ్వాసంతో నీవు ప్రార్థించినప్పుడు నీకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకుంటారండి. ఆమేన్. విడుదల కావాలని కోరుకుంటున్నావా? విశ్వాసంతో ప్రార్థించు.